హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 11th నవంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే నవంబర్ 11న ప్రతి ఏటా కూడా జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. దేశ మొదటి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ సేవలను గుర్తించేందుకు ఉద్దేశంతో ఏటా ఆయన జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం 2008 సెప్టెంబర్లో తీర్మానించింది. అదే ఏడాది నవంబర్ 11 నుండి జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. 1888 నవంబర్ 11న సౌదీ అరేబియాలోని మక్కాలో అబుల్ కలాం ఆజాద్ జన్మించారు. 1945 వరకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. దేశానికి స్వతంత్రం వచ్చాక మొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. 1958 ఫిబ్రవరి 22న మరణించారు. పేదరికం, అసమానతలను తొలగించే అత్యంత శక్తివంతమైన సాధనాల్లో విద్య ఒకటి. అందుకనే మొదటి విద్యాశాఖ మంత్రి అయిన అబుల్ కలాం ఆజాద్ సేవలను గుర్తించేందుకు ఆయన జన్మదినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినట్లయితే మన దేశం మొత్తం అక్షరాస్యత రేటు 73% ఉంది. అందులో స్త్రీల అక్షరాస్యత 64.6%, పురుషుల అక్షరాస్యత 80.9%. అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం కేరళ నిలిచింది. అలాగే అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రం ఏ రాష్ట్రమో కామెంట్ చేయండి. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులను చూస్తాము. అందులో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అందులో ఆర్టికల్ 29, 30 సాంస్కృతిక విద్యా హక్కులను పొందుపరచడం జరిగింది. అలాగే ఆర్టికల్ 21 ఏలో రైట్ టు ఎడ్యుకేషన్ RTE రైట్ టు ఎడ్యుకేషన్ని కూడా చేర్చడం జరిగింది. దీన్ని ఎప్పుడు చేర్చారు అంటే 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 చేర్చారు. 6 నుంచి 14 సంవత్సరాల బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలంగాణ అంశాలలో మోస్ట్ ఇంపార్టెంట్ అంశం చూసినట్లయితే నిన్న కూడా చూసాము, కవి అందశ్రీ అస్తమయం. నిన్న కవి అందశ్రీ చనిపోవడం జరిగింది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అంటూ రాష్ట్రానికి అధికారిక గీతం అందించిన ప్రముఖ కవి, రచయిత అందశ్రీ కన్నుమూశారు. అందశ్రీ యొక్క అసలు పేరు అందే ఎల్లయ్య. ప్రతిసారి అందశ్రీకి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో 1961 జూలై 18న జన్మించారు అందశ్రీ. ఇతను రాసిన పుస్తకం పాటల పూదోట. అలాగే సుద్దల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారాన్ని 2022లో అందుకున్నారు. దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం 2024లో అందుకోవడం జరిగింది. వీటితో పాటు అనేక అవార్డులను అందుకున్నారు. అలాగే అందశ్రీ రాసిన పాటలు కూడా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అలాగే వీలైతే అందశ్రీ రాసిన పాటలు ఒక 2 పాటలని కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ చూస్తే భారత్ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయం ఏర్పాటు. భారత ప్రభుత్వం అందించే లైన్ ఆఫ్ క్రెడిట్ సహకారంతో మాల్దీవుల్లో హనీమాదు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. దానిని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు, భారత పౌర విమానయాన శాఖ మంత్రి
రాహ రామ్మోహన్ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. అలాగే నెక్స్ట్ టాపిక్, డాక్టర్ శ్రీ రంగాచార్యకు తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారం లభించింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏటా ఇచ్చే విశిష్ట పురస్కారం. ఈ ఏడాదికి గాను ప్రముఖ సాహితీవేత్త, ఉత్తమ అధ్యాపకుడు, వక్త, గ్రంథ పరిష్కర్త డాక్టర్ శ్రీ రంగాచార్యకు ప్రదానం చేయనున్నారు. నల్గొండ జిల్లా చందుపట్ల గ్రామంలో 1943లో శ్రీ రంగాచార్య జన్మించారు. అలాగే నెక్స్ట్ స్పోర్ట్స్ టాపిక్ చూసినట్లయితే ప్రపంచ కప్ మస్కట్ ఆవిష్కరణ. జూనియర్ హాకీ ప్రపంచ కప్ మస్కట్ను చెన్నైలోని రాధాకృష్ణన్ స్టేడియంలో ఆవిష్కరించారు. నవంబర్ 28న ప్రారంభం కానున్న టోర్నీకి చెన్నై, మదురై ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అలాగే నెక్స్ట్ టాపిక్, స్పోర్ట్స్ సిటీగా జేఎల్ఎన్ స్టేడియం. ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ జేఎల్ఎన్ స్టేడియం నేలమట్టం కానుంది. స్టేడియం స్థానంలో అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. 102 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణాన్ని ఆసియా క్రీడల కోసం 1982లో నిర్మించారు. 2010లో కామన్వెల్త్ క్రీడల కోసం 900 కోట్లతో పునరుద్ధరించారు. ఇటీవల ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా నిలిచింది. సో ఇప్పుడు ఈ స్టేడియాన్ని కూల్చేసి దాని స్థానంలో స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇది ఫ్రెండ్స్ టుడే నవంబర్ 11, 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.